నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న క్రమంలో విపక్ష పార్టీల మీద రైడ్లు జరగడం సర్వసాధారణంగా మారింది. విజిలెన్స్ అధికారులతో రైడ్లు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఘటన తరచూ చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తిరుపతిలో నిన్న ఒక ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటన మీద స్పందించడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే లీగల్ సెల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోడు చెంగలరాయలు గారు మనతో పాటు ఉన్నారు. అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ప్రతిపక్షాన్ని భయభ్రాంతులు చేసేందుకు గురి చేస్తూ ఉంది, విజిలెన్స్ దాడులు చేస్తూ ఉందని చెప్పి అన్న ఆరోపణలు వస్తాయి. ఎంతవరకు నిజం అంటే అది? 100% పోలీస్ డిపార్ట్మెంటు వైసీపీ తొత్తులుగా పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం తగ్గారు. కొంచెం తగ్గుతూ ప్రతిపక్ష నాయకుల మీద, ఇళ్ల మీద సోదాలు చేస్తున్నారు. వాళ్ళు సోదాలు చేసేదానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం చట్టపరంగా ఏ మాదిరి వచ్చినా కూడా వాళ్ళని స్వాగతిస్తాం. భయభ్రాంతులు చేసేదానికి వస్తే జరిగినటువంటి సంఘటన ఎలక్షన్ కమిషన్కు ఇప్పుడే తెలుపుతాం. రాత్రి మెయిల్ ద్వారా పంపించాం. ఇప్పుడు కూడా తెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్క అధికారికి లీగల్ నోటీస్ ఇస్తాం. వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్తే వాళ్ళ మీద ముందుకు మేము ప్రొసీడ్ కాం. వాళ్ళు క్షమాపణ చెప్పని పరిస్థితుల్లో చట్టపరంగా మేము చేయాల్సినటువంటి పని మనం చేస్తాం. తప్పనిసరిగా ఆ కేసులో మేము గెలుస్తాం. ఒక న్యాయవాదిగా నేను చెప్తున్నా, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇలాంటిది మిగతా అన్ని పార్టీలను కూడా చూడండి, కానీ ఇంత రాక్షసత్వంగా పోవద్దు. వాళ్ళని కూడా కనీసం నోటీస్ ఇవ్వండి. లేదా వాళ్ళ ఇంటికాడిపోయి డోర్ తట్టి మేము ఈ పలానా డిపార్ట్మెంట్, ఇదో నా ఐడి కార్డు, ఇది నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని, లేదు నేను ఎలక్షన్ కమిషన్ పంపించినటువంటి అధికారిని, లేదు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంపించినటువంటి అధికారిని, లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ పంపించినటువంటి అధికారిని మీరు ఆ కార్డు చూపించండి, స్వాగతిస్తాం. మీకు కావాల్సినటువంటి దగ్గరుండి మీ అమ్మిడితో ఉండి మేము చూపిస్తాం. అంతేకాని వృత్తిరీత్యా డాక్టరు, వాళ్ళ ఇంట్లో 6 మంది డాక్టర్లు ఉన్నారు, ఏడుస్తా వచ్చే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరినీ నవ్వుతా పంపించే వృత్తిది. ఆ వృత్తినన్నా గౌరవించకుండా మీ ప్రభుత్వంతో బిహేవ్ చేసి అవమానించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అవుతే మాకు న్యాయస్థానాలే శరణం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్కి తెలుపుతాం. తప్పనిసరిగా ఆ మూల్యాన్ని వాళ్ళు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. సార్, రాజంపేట ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అభ్యర్థిత్వాన్ని మార్చాలని చెప్పి బీజేపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పి వాదన ఒకటి వినిపిస్తాం. అది ఎంతవరకు నిజమండి? ఎన్డీఏలో ఎవరికి సీట్ ఇచ్చినా మేము పనిచేయాలా, దాంట్లో ఏం అనుమానం లేదు. ఏ పార్టీకి ఇచ్చినా పనిచేస్తాం. రాజంపేట నుంచి గెలిపించుకొని వస్తాం. రాజంపేటలోనే కాదు, రాష్ట్రంలో 175 సీట్లలో ఏ పార్టీకి కేటాయించినా మేము కట్టుబడి పనిచేస్తాం. తిరుపతి తెలుగుదేశానికి అంతో ఇంతో పట్టున్నటువంటి ఊరు. ఇక్కడనే జనసేనకి ఇచ్చారు. జనసేన కూడా మా పార్టీయే, వాళ్ళకు పనిచేస్తాం. ఎంత తప్ప ఏమీ రాగద్వేషాలకు పోయే ప్రశ్నే లేదు. ఎక్కడ సీట్ ఇచ్చినా ఆ పార్టీని, ఎన్డీఏ కూటమికి మేము పని చేస్తాం. ఓకే, రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ కూటమి విజయానికి తాము కట్టుబడి కృషి చేస్తామని చెప్పేసి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.